ఒక విషయం ఆకస్మికంగా ఉంది. మీరు వాక్యానికి కట్టుబడి ఉంటే మీరు సాక్ష్యంతో తిరిగి వస్తారు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది స్వస్థత కాదు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది ఉద్యోగం కాదు. దేవుడు మీ జీవితంలో ఇవ్వదలిచింది డబ్బు కాదు. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది మీ ఆత్మలో ఉన్న దేవుని వాక్యాన్ని. అదేం మాట్లాడుతుందో అది మిమ్మల్ని చేస్తుంది. మీరు ప్రకాశిస్తారు మరియు మీరు పరిశుద్ధాత్మ శక్తితో ప్రకాశిస్తారు. మీరు ప్రకాశిస్తారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు ప్రకాశం లభిస్తుంది. మిమ్మల్ని ఏది ఆపలేదు. మీ సమయం ఏది మిమ్మల్ని అడ్డుకోదు. ఇది మీ సమయం. ఇది మీ గంట. ఆయన మీవాడు. అవును, ఆయన మీవాడు. ప్రలోభాలకు గురి కావద్దు. దేవుణ్ణి మర్చిపోకండి. మీరే వాయిస్ వింటున్నారో జాగ్రత్తగా ఉండండి. ఒక స్వరాన్ని వినండి. దేవుణ్ణి కోల్పోయిన మీ జీవితాన్ని నాశనం చేయగల వ్యక్తి స్వరం వినండి. అయితే నేను బైబిల్లో ఏదో చదివాను. చూడండి, మీ వినయాన్ని వదులుకోవద్దు. మీరు నా మాట వింటున్నారా? వినయంగా ఉండడానికి పోరాడండి. పోరాటాలని చెప్పాను. నేను మీకు చెప్తున్నాను, దానికోసం పోరాడండి. వినయంగా ఉండడం అంత సులభం కాదు అంటున్నా. దానికోసం పోరాడండి. ఎందుకంటే మీ చుట్టూ జరిగే విషయాలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. అది మీలోని కాలువ మనిషిని మేల్కొల్పుతుంది. పోరాటం. అంగేరాషియా యొక్క గ్రీక్ దేవునితో పోరాడండి. మిమ్మల్ని మీరు పట్టుకోండి. స్వీయ నియంత్రణలు. మిమ్మల్ని మీరు పట్టుకోండి. చూడండి, మనం ఉన్న ఈ మోక్ష ప్రయాణం వ్యక్తిగత ప్రయాణం. అది వ్యక్తిగత ప్రయాణం. నేను చర్చిలోని ప్రజలకు ఒక చూపుగా చెప్తాను. గుర్తుంచుకోండి, మీరు మీ సొంత మోక్షం కోసం ఈ చర్చికి వచ్చారు. మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవారిని అనుమతి ఇవ్వకండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీ వద్దకు ఎవరినైనా పంపితే వారి మాట మీరు వినండి. ఆయన మాట వినండి. మీరు అనేక స్వరాలను వింటూ కూర్చున్న రోజు మీ సమస్యలు మొదలవుతాయి. నేను ఆ యువకుడి గురించి ఆలోచిస్తున్నాను. జొనాథన్ గొప్పవాడు కావచ్చు. జొనాథన్ మీకు తెలిసినట్లయితే, ఎవరైనా అతనికి చెప్పితే, నేనిప్పుడు మీకు బోధిస్తున్న దాన్ని ఎవరైనా మీకు బోధించి ఉంటే, జొనాథన్ తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు. చెడ్డవారితో పాటు మంచి మనుషులు కూడా ఎందుకు చనిపోతారని ఆశ్చర్యపోతున్నారా? చూపిస్తాను. మొదటి శామ్యూల్ అధ్యాయం 23. ఈ సమయంలో దావీదు ఒక యువ బాలుడు అని మీకు గుర్తుంది. మరియు అతను గొలియాతలను చంపాడు. అతను ఇశ్రాయేలు రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ అతను రాజు కాలేదు. అతను తన తండ్రి ఇంట్లో తన సోదరుల సమక్షంలో అభిషేకించబడ్డాడు. దాని అర్థం అతని చర్మ ప్రజలలో
కాబట్టి అతను అభిషేకించబడ్డాడు మరియు అతను గోలియతులను చంపాడు. రాజు అతన్ని ప్రేమించి రాజభవనంలో నివసించడానికి తీసుకువచ్చాడు. కాబట్టి ఆయన సౌలు రాజుతో కలిసి నివసిస్తున్నాడు. అయితే సౌలు దావీదును నిరంతరం అసహించుకున్నాడు. దావీదు తెలియని వ్యక్తి మారాడు అన్నాడు. మీరు చూస్తారు, సౌలు ఈ పాట విన్నందున సౌలు తన వేలాది మందిని చంపాడు మరియు దావీదు 10,000 అంతే. మరి ఆయన ఏమన్నారు అంటే, వారు నాకు 1,000 మరియు దావీదుకు 10,000 అని పేర్కొన్నారు. ఆయన అంటే వారు నాకంటే దావీదుకు ప్రాధాన్యత ఇచ్చారు. అతడు చనిపోవాలి. దానికోసం అతడు దావీదును ద్వేషించాడు. అతన్ని చంపడానికి నిరంతరం అతను ఒక దారి వెతుకుతున్నాడు. కానీ సింహాసనానికి వారసుడైన అతని కుమారుడు యోనాతాన్, యువరాజు యోనాతాన్ దావీదును తన పూర్ణ హృదయంతో ప్రేమించడం జరిగింది. అతను దావీదును చాలా ప్రేమించాడు. అతను దావీదు కంటే పెద్దవాడు. ఆయనే యువరాజు మొదటి జొనాథన్. అతను వచ్చినప్పుడు వారు సరే అని చెప్పారు. ఇక్కడ యువరాజు మరియు అందరూ లేచి నిలబడ్డారు. యోనాథన్ వెంట వెళ్ళిపోయాడు. అయితే ఇది దావీదును ప్రేమించిన యోనాథన్. అతను వచ్చినప్పుడు వారు సరే అని చెప్పారు. చదువుతున్నాను. 1 సామ్యూయేలు వచనం 23:16. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాన్ లేచి వచనములోనున్న దావీదునొద్దకు వచ్చిన తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు. నీవు భయపడద్దు. 1 సామ్యూయేలు 23:17. నీవు ఇశ్రాయేలులకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచడం జరిగెను. మీరు రాజవుతారని నా తండ్రికి తెలుసు అని ఆయన చెబుతారు. దేవునిపై దావీదు హస్తాన్ని ఆయన బలపరుస్తాడని బైబిల్ చెబుతోంది. దావీదు భయపడకు అని అన్నాడు. నా తండ్రి హస్తము నీకు విరోధము రాదు, అతను మిమ్మల్ని చంపగలడు. నీవు ఇశ్రాయేలుకు రాజు అవుతావని చెప్పాడు మరియు నేను మీ పక్కన ఉంటాను. ఈ మనిషి యోనాతాన్ నీతిమంతుడు. దావీదు విషయంలో దేవుని చిత్తం, ఉద్దేశం ఆయనకు బాగా తెలుసు. అవును, తెలుసు. అతను చెప్పాడు మరియు ఇది నా తండ్రికి కూడా తెలుసని. మీరు రాజవుతారని నా తండ్రికి తెలుసని ఆయన చెప్తాడు. వినండి, యువరాజు మాట్లాడుతున్నాడు. అతను సింహాసనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ వ్యక్తి దావీదు తన మీద దేవుని అభిషేకం ఉందని మరియు రాజవుతాడని అతనికి తెలుసు. అవును, అది అతనికి తెలుసు. అప్పుడైతే మరియు నీ పక్కనుంటాను అతడికి తెలిసింది. ఈ ఇద్దరికి ఒక మార్గం ఉంది మరియు అతను ఈ ద్యోతకం కలిగి ఉన్నాడని అదే మాట్లాడడం తద్వారా తదుపరి ఉండేది. అతను దావీదు పక్కనుంటాడని తెలుసు. కానీ ఒక విషయం చదవండి. మీరిక్కడే ఉన్నారా? అధ్యాయం 20 అదే పుస్తకం. ఒకరోజు అమావాస్య రోజు. అది రాజు సాధారణంగా నెల మొదటి రోజున రాజభవనంలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు. మీకు తెలుసా, రాజుతో కలిసి అతను టేబుల్ వద్ద భోజనం చేసిన వారున్నారు. దావీదు వారిలో ఒకడయ్యాడు. రాజు అలా చేశాడు. దావీదును చంపుటకు అతడు ఆ దినమున శుద్ధి చేశాను. కానీ దావీదు ఊరుకోలేదు. అప్పుడేం జరిగిందో చూద్దాం. మీరిక్కడే ఉన్నారా? 1 సాముయేలు 20:24. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. ఆ రోజు అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనమునకు అక్కడ చేయి కూర్చుండగా అబ్నేర్ను గుర్తుపెట్టారా? 1 సాముయేలు 20:25. మునుపటి వల్లే రాజు గోడ దగ్గరనున్న స్థలమునందు తన ఆసనము మీద కూర్చొని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేర్ సౌలునొద్ద కూర్చుండెను. సరే, అయితే దావీదు స్థలం ఖాళీగా నుండెను. 1 సాముయేలు 26 అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండనేమో. అపవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకున్న ఆ దినమున ఏమీ అనలేదు.
దావీదు ఏదో తప్పు జరిగిందని అనుకున్నాడు, బహుశా అతను చనిపోయాడు. సరే, 1 శామ్యూయేలు 27 అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవ్వడును లేకపోవుట చూచి సౌలు నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను అడుగగా, నీవు ఎందుకు రాలేదని శామ్యూయేలు 28 యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవలనని కోరి, శామ్యూయేలు 29 దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోచున్నారు, నీవు రావాలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడినైతే నేను వెళ్లి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకుని నా యొద్ద సెలవు తీసుకొనెను. అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, శామ్యూయేలు 30 సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అడగొట్టు దాని కొడుకా, మీకు తెలుసా తండ్రి అతనిపై చాలా కోపంగా ఉన్నప్పుడు అతన్ని మంచి తండ్రిగా చెడ్డ కుమారుడుగా ఉండి అతని మీద ఎంతో కోపంతో మంచి తండ్రికి చెడ్డ కుమారుడు, చెడ్డ తల్లికి చెడ్డ కుమారుడని పిలుస్తాడు. మీరు చూసారా? 1 శామ్యూయేలు 30 సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అగడగొట్టు దాని కొడుక, నీకు నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. 1 శామ్యూయేలు 20:31 యెష్షయి కుమారుడు భూమి మీద బతుకునంత కాలం నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగుదు కదా, కాబట్టి నీవు వర్తమానం పంపి అతన్ని నా దగ్గరకు రప్పించము, నిజముగా అతడు మరణముకు అర్హుడు అని చెప్పాను. అతను తన కొడుకుతో జెస్సీ కుమారుడు నేల మీద వదిలి వెళ్ళినంత కాలం మీరు రాజు కాలేరు. అతన్ని పట్టుకోవద్దు, ఎందుకంటే అతను ఖచ్చితంగా చనిపోతాడు. మిగిలిన కథతో యోనాతాన్ దావీదుకు సమాచారం ఇచ్చాడు. అతనన్నాడు, నా తండ్రి నిజంగా మీపై చెడు ప్రణాళిక వేశాడు, మీ జీవితం కోసం తప్పించుకోండి. మీరు చూడండి, ఎవరైనా జోనాతాన్కు ఆధ్యాత్మిక విషయాలను నేర్పించి ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఇది దావీదు పారిపోయే సమయం మాత్రమే కాదు, యోనాతాన్ పారిపోయే సమయం కూడా. అతడు పారిపోయి దావీదును వెంబడించి ఉండవలెను. ఎలా అనగా ఆత్మ వెళ్ళు స్థలము దావీదుదే కాబట్టి అక్కడికి వెళ్ళవలెను. అతను ఆత్మ వెళ్ళిపోయింది, మీరు ఆత్మ ఉన్న చోటనే ఉండండి. మీరంతా చూడండి, అతను చెయ్యలేదు. అతను జీవ సంబంధాన్ని ఎంచుకున్నాడు. నేను రాజకుమారుణ్ణి, నేనెక్కడికి వదిలి వెళ్ళాలి. ఆ తర్వాత యుద్ధం జరిగింది. సౌలు యుద్ధానికి వెళ్ళాడు. ఆయన గొప్ప యోధుడు. అతని కుమారుడు యోనాతాను అతనితో యుద్ధానికి వెళ్ళాడు. ఇద్దరు ఒకే రోజు మరణించారు. యోనాతాను ఎందుకు చనిపోయాడు? ఆయనంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ నేనంత మంచి వ్యక్తిని. ఇంకను దావీదు పక్కన కూర్చోవడమే దేవుని ఉద్దేశము. మరియు అతనికి తెలుసు, అతను దానిని నెరవేర్చలేదు. అతనొక దుష్ట తండ్రి మాట విని, మీరక్కడే ఉన్నారా? మీరొక దుష్ట మామయ్య మాట వినచ్చు. దేవుని చిత్తం నుండి బయటపడ్డానికి తప్పు సోదరుడు సోదరి మాట వినచ్చు. దేవుణ్ణి మర్చిపోకండి. మీ అందరికీ చెప్తున్నాను, దేవుణ్ణి మర్చిపోవద్దు. దేవుని చిత్తం వల్ల ఒకరి కోపం మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వవద్దు. మిమ్మల్ని ఎవరైనా దుర్వినియోగం చేయడం వల్ల దేవుని చిత్తం వల్ల మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని నిరాశపరచనివ్వడు. అబ్రహాం భార్య అయిన సారాయి అయితే వారు పిల్లల్ని కనలేరు. ఆమెకు హాగర్ అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి హాగర్ని దుర్వినియోగం చేసింది. బైబిల్ చెప్తుంది, దేవుడు హాగరు వద్దకు వచ్చి, హాగరు, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? నేను నా ఉంపుడు గత్తె నుండి పారిపోతున్నానని చెప్పింది. ఆమె నాతో అసభ్యంగా ప్రవర్తించింది, మరియు నా చిన్న పిల్లవాణ్ణి నేను ఏమి చెయ్యాలి? దేవుడు హాగరుతో అన్నాడు, తిరిగి వెళ్ళి మిమ్మల్ని మీరు లొంగ తీసుకోండి అని. వెనక్కి వెళ్ళండి. కొంతమంది ఊహించినట్లుగా దేవుడు చెప్పడానికి లేదు. మన మనసులు దేవుడు చెప్తాడని అనుకోవచ్చు. నేను దుష్టత్వాన్ని చూశాను అని. దుష్టత్వం ఇప్పటి నుండి దుర్వినియోగాలు నేను చూశాను, మిమ్మల్ని ప్రోత్సహించండి. దేవుడు లేదు, వెనక్కి వెళ్ళి మిమ్మల్ని మీరు లొంగ తీసుకోండి. దాని గురించి సారా
చూడండి, మేము దేవుని న్యాయమైన తీర్పుల గురించి మాట్లాడుతున్నాం. చూడండి, దేవుడు ఒక విషయంలో ఒక పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఎవరు సరైన వారు లేదా ఎవరు తప్పు అని ఆయన వెతకరు. ఆయన తన ఇష్టాన్ని ఇస్తాడు. అతని పరిపూర్ణ సంకల్పం అన్నది ముఖ్యం. అన్నది ముఖ్యం. ఇది మీరు తీర్పు చెప్పాలనుకుంటున్న అన్ని విషయాలు కాదు కాబట్టి ఆమె చెప్పింది. అతను చెప్పారు కాబట్టి మీరు మీకు నచ్చిన వారిని ఒప్పించవచ్చు అని అందరూ కూడా. కానీ దేవుడు ఎవరు సరైన వారు, ఎవరు తప్పు, ఎవరు సరైన వారు కాదు అని చూడడం లేదని మీకు తెలిస్తేనే అప్పుడు దేవుడు తన చిత్తాన్ని ఇంకా ఉద్దేశాన్ని స్థాపించాలని చూస్తాడు. అది లక్ష్య సాధన. మీరిక్కడే ఉన్నారా? దేవుణ్ణి మర్చిపోవద్దు. నేను మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే మీలో కొందరికి ఇప్పటికే దేవుని చిత్తానికి వెలుపల ఒక అడుగు ఉంది. మీలో కొందరు ఇక్కడ ఉన్నారు. దేవుని ఆత్మ మీతో మాట్లాడడానికి పంపింది నన్ను. దేవుణ్ణి మర్చిపోవద్దు. మీకు తెలుసా, ఇది నాకు ఒక కథను గుర్తు చేస్తుంది. ఒక నిర్దిష్ట చర్చిలో ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా, అతని దగ్గర ఎంతో డబ్బుంది. అలాగే ఆయన చర్చ్ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. కాబట్టి వారు తమ చర్చ్ నిర్మాణాన్ని నిర్మిస్తున్నప్పుడు చర్చి కోసం కొత్త భవనం, ఎందుకంటే పాతది చాలా నిండి ఉంది మరియు ఎక్కువ మంది ప్రజలు, ఆ విషయం మీకు తెలుసు, కొత్త భవనం అవసరమైంది. అందువల్ల వారు కొత్త భవనం కోసం కొంత మొత్తాన్ని ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. వద్దు అని చెప్పాడు. అతను నిరాకరించాడు. అంటే ముందుకు సాగడానికి బోర్డు సభ్యులందరూ అంగీకరించాలని అనేది రాజ్యాంగం. కానీ బోర్డులోని ఈ ప్రత్యేక సభ్యుడు వద్దు అని చెప్పడం జరిగింది. వద్దన్నాడు. అయితే అతను ఆర్థికంగా అత్యంత ధనవంతుడు. అతను వద్దని చెప్పినప్పుడు ప్రాజెక్టు నిరాశకు గురయ్యింది. కదలిక లేదు. అందువల్ల వారు చర్చి కోసం కొత్త భవనాన్ని నిర్మించలేకపోయారు. నిర్మాణం జరగలేదు. కొన్ని నెలల తరువాత ఇది అతని సొంత కథ అయింది. అతను 2 కుమార్తెలతో కలిసి తన కొత్త ఇంటిని చూడ్డానికి వెళుతుండగా ఎక్స్ప్రెస్ దాటడానికి వారు ప్రయత్నించారు. ఒక పాత పసుపు రంగు వాలు కిందికి దిగి 2 అమ్మాయిలను కింద పడగొట్టి అక్కడికక్కడే చంపివేసింది. అక్కడ ఆ రహదారి మధ్యలో దేవుని స్వరాన్ని నేను విన్నాను అన్నారు. దేవుడు అన్నాడు, నాకు చర్చి నిర్మించడానికి మీరు నా ప్రజలను అనుమతించారు. ఇప్పుడు మీ 2 కుమార్తెల కోసం మీరు ఇంటిని నిర్మిస్తున్నారు. ఇప్పుడు వారు కూడా లోపలికి రారని చెప్పారు. దేవుడు అతన్ని శిక్షించాడా? నో. శత్రువు తన జీవితంలోకి రావడానికి ఆయన మార్గాన్ని తెరిచాడు. తాను వద్దని చెప్పడానికి కారణం, దానికోసం తాను చాలా డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని అనుకున్నాడు. ఆయన చర్చికి చాలా ఇచ్చాడు. ఆయన అవును చెబితే వారు కొత్తదాన్ని నిర్మించనివ్వండి, అతను ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అతను తన సొంత ఇంటిని పూర్తి చేయాలనుకున్నాడు. ప్రజలు నాకు ఇల్లు కట్టనివ్వాలని దేవుడు చెప్పాడు. మీరు మీ 2 కుమార్తెల కోసం ఇల్లు నిర్మించారు. మీరు మీకోసం, మీ 2 కుమార్తెల కోసం ఒకదాన్ని నిర్మించారు. ఇప్పుడు వారు కూడా ప్రవేశించారు. మీ జీవితంలో మీకు అసలు ఏది ముఖ్యమో నాకు అస్సలు తెలియదు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో కూడా నాకు తెలియదు. దేవుణ్ణి సేవించడానికి మీరు మీ హృదయాన్ని ఎలా సిద్ధం చేసుకున్నారో నాకు తెలియదు. దేవునికి మీ హృదయానికి, మీ మానసిక స్థితికి అది మధ్య ఉంటుంది. హృదయానికి మధ్య ఉంటుంది. సత్యముతో ప్రభువును సేవించుటకు మీ హృదయమును సిద్ధపరుచుకునిడి. వాస్తవంలో ప్రభువును సేవించడానికి మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. దేవుణ్ణి మర్చిపోవద్దు. దేవుణ్ణి మిస్ అవ్వడం చాలా సులభం. ఇది సులభం. మీరు చేసే పనులు చేయడానికి కారణం ఏమిటి?
చర్చిలు ఉన్నాయి. వాటి వాటి సమీపంలో మరో చర్చి పెద్ద కార్యక్రమాన్ని కలిగి ఉంటే ఇక్కడి నుండి ఎవరో అక్కడికి వెళ్లకుండా చూసుకోవడానికి వారు ఒక సమావేశాన్ని ప్రారంభిస్తారు. నేను ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ మా చుట్టూ చెల్లింపు చర్చలుంటే అది నాకు పట్టింపు లేనే లేదు. ఎలాంటి మార్పు చేయొద్దు. మీ సమీపంలో ఒక చర్చిని ప్రారంభించడానికి రావడం గురించి కోపం అసలు తెచ్చుకోకండి. మీరు ఇలాంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టనివ్వవు. అయితే మీ ఆత్మలు మీ పర్యావరణం కంటే గొప్పగా ఉండనివ్వండి. శారీరక పోటీకి అనుమతించద్దు. వద్దు. మన గతాన్ని గుర్తు చేయడానికి, దేవుని విషయాల్లో ఒకరినొకరు సవాలు చేసుకోవడానికి మనలో మనం న్యాయమైన పోటీని కలిగి ఉండొచ్చు. అంటే దేవుని విషయములో అంటున్నా. క్రీస్తు న్యాయపీఠమైన ప్రభువు ముందు మనం నిలబడినప్పుడు బైబిల్ ఎలా చెప్తుందని తెలుసుకోవడం అంటే ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. మనం అందరము కూడా యేసుక్రీస్తు ద్వారా ప్రశంసించబడుతున్నాం. కొందరికి ఎక్కువ ప్రశంసలు లభిస్తాయి, కొందరికి తక్కువ లభిస్తాయి. కానీ అదంతా అతని చేతిలోనే ఉంది. ఆయన నిర్ణయిస్తాడు. కానీ మనమంతా ప్రశంసించబడతాం. అదే ముఖ్యం. అదే ముఖ్యం. పాస్టర్గా నేను సూచనలిచ్చి ఇలా చేయండి లేదా అలా చేయండి అని చెప్పొచ్చు. కానీ నేను ఆ సూచనలను ఆయన పేరిట మాత్రమే ఇస్తా. అంటే మీరు ఒక వ్యక్తిని చూడడం లేదని అర్థం లేదు. మిమ్మల్ని రక్షించిన వ్యక్తిని మీరు చూస్తున్నారు అన్నదే ముఖ్యం. అదేంటో చూసారా? అదే ముఖ్యం. అవును, అదే ముఖ్యం. మనం ఆత్మల్ని గెలుచుకున్నప్పుడు అవి ఎవరికి చెందినవి? యేసు. యేసు. అన్నీ తెలిసిన ప్రభువు మిమ్మల్ని కాపాడుతాడని బైబిల్ చెప్తోంది. అన్నీ తెలిసిన మరియు అతడు బాగున్నావు, మంచివాడవు, ఇంకా విశ్వాసం గల దాసుడవు, నీ ప్రభు సంతోషములో ప్రవేశించుము అని చెప్పవలను. నీవు అందరికీ కూడా మీరు వినాలనుకుంటున్నది అదే. కాబట్టి ఈ రేసును కొనసాగిస్తున్నాం మనమంతా. మీ జీవితాన్ని సులభతరం చేయడానికి ప్రయత్నించొద్దు. వద్దు. ఆయన చిత్తాన్ని నెరవేర్చండి. జీవితాన్ని సులభతరం చేయొద్దు. సులభమైన నగరంలో ఉండాలని కోరుకోవద్దు. ఎందుకంటే అలాంటిదేమీ లేదు. అలాంటిదేమీ లేదు. దేవుడు మీకు ఆజ్ఞాపించిన దాన్ని మీరు పట్టుకుంటే మీరు ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు. ఎంతో ఆశ్చర్యపోతారు. అనవసరమైన వాటిని గురించి మీరు చర్చిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. వద్దు. సరైన విషయాలలో మీ సమయాన్ని మీరు వెచ్చించండి. తప్పుడు చర్చల్లో కాదు. నేనేం చెప్తున్నానంటే దేవుణ్ణి కోల్పోకండి. సరేనా? దేవుణ్ణి మర్చిపోవద్దు. దేవుణ్ణి మర్చిపోవద్దు. దేవుణ్ణి మర్చిపోవద్దు. దేవుణ్ణి మర్చిపోవద్దు. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా అతనికి వినిపించుము. దాని అర్థం అదే. ఆ అర్థం మీకు తెలియకపోవచ్చు. అంటే దేవుడు ఏది శుద్ధి చేశాడో దానిని మీరు సామాన్యులు అని పిలవవద్దు. అంటే ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరిని నీవు అనుమతించద్దు. మీ అభిప్రాయాన్ని, ఒకరి గురించి మీ మంచి అభిప్రాయాన్ని మరొకరికి చెప్పనివ్వవద్దు. మరియు దానిని ప్రతికూల అభిప్రాయంగా మీరు మార్చండి. అంటే మీ స్వచ్ఛమైన అభిప్రాయాన్ని ఉంచుకోండి. మీ మంచి అభిప్రాయాన్ని ఉంచుకోండి. ప్రేమ ప్రతి ఒక్కరిలో మంచిని చూస్తుంది.
అంటే ఒకరి చర్యల గురించి మరొకరు చేసే ప్రతికూల వివరణలను మీరసలు అంగీకరించద్దు. వద్దు. ఇది మీ నిజాయితీని నాశనం చేస్తుంది ఎంతో. అవును, నిజాయితీని నాశనం చేస్తుంది. ప్రజలు ముందుకు సాగకుండా మరియు వారి జీవితాలను విజయవంతం చెయ్యకుండా ఆపేసే ఈ సామాను లేకుండా మీరు స్వచ్ఛంగా నడవాలనుకుంటున్నారు. ఆ వాక్యాల్ని ఉన్న వ్యక్తుల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి. ఆ వాక్యాల నుంచి విడిపించుకోండి. అంటే సోదరుల గురించి, ఇంకా సోదరిమణుల గురించి, ఇంకా పాస్టర్ గురించి, ఇంకా వద్దు. వారు మీ మధ్యకు వచ్చినప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించండి. వేగం సెట్ చేయండి. భిన్నంగా ఉండండి. ఎంతో భిన్నంగా ఉండండి. మీరంతా కూడా ధైర్యం చెయ్యండి. సానుకూల ప్రభావం కలిగి ఉండండి. అది అలా ఉండాలి. హల్లెలూయా. మీరింకా ఇక్కడే ఉన్నారుగా. దేవునికి మహిమా. హల్లెలూయా. ధన్యవాదాలు దేవా. దేవునికి మహిమా. హల్లెలూయా. నేను ఎన్నడూ మోక్షాన్ని పొందలేదు. మీరు క్రీస్తును మీ హృదయంలోకి ఎన్నడూ స్వీకరించకపోతే, క్రీస్తు యొక్క ఈ జీవితాన్ని మీరెన్నడూ అనుభవించకపోతే నేను మీ గురించి మాట్లాడుతున్నాను. ఇది మీ సమయం. ఈ మాటలు చెప్పండి. ప్రభువైన దేవా, నేను దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని నమ్ముతున్నాను అని అందరూ చెప్పండి. నన్ను రక్షించడానికి ఆయన చనిపోయాడని నమ్ముతున్నాను. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపించాడని నమ్ముతున్నాను. ఆయన ఈరోజు సజీవంగా ఉన్నారు. నేను నా నోటితో అంగీకరిస్తున్నాను. ఈ రోజు నుండి యేసుక్రీస్తు నా జీవితానికి ప్రభువు. ఈ రోజు నుండి మరియు ఆయనపై నాకున్న నమ్మకం వల్ల నా హృదయములో, నా ఆత్మలో నిత్యజీవాన్ని పొందుతాను. నా హృదయములో ఇంకా నా ఆత్మలో. ధన్యవాదాలు దేవా, నా ఆత్మను కాపాడినందుకు. ఇప్పుడు నాకు శాశ్వతమైన జీవితం ఉంది. ఇప్పుడు నేను దేవుని బిడ్డను. నేను మళ్ళీ జన్మించాను. ధన్యవాదాలు దేవా. మీరు పాస్టర్ క్రిస్తో కలిసి ఆ ప్రార్థన చెప్పినట్లయితే అభినందనలు. దేవుని కుటుంబానికి స్వాగతం. మీరు క్రైస్తవుడిగా ఎదగడానికి మరింత సమాచారం కోసం స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేయండి.